హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేవి చూస్తూ ఉంటాము. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఫుల్ క్లియర్గా, బ్రైట్గా ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ ఎలా సస్టైన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి మళ్ళీ భయం వేస్తూ ఉంటుందన్నమాట. రోజు ఇంత ఆనందంగా ఉన్నాం కదా, రేపు ఇలాగే ఉంటుందా, కొన్ని రోజుల తర్వాత ఇలా ఉంటుందా అని. అది మనం చెప్పలేమండి. కానీ ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటే అసలు ఏ గొడవ ఉండదు. మనం హ్యాపీగా ఉండాలంటే మన సరౌండింగ్స్ కూడా ఖచ్చితంగా అలాగే ఉండాలి. టాక్సిక్ పీపుల్ మధ్యలో ఉన్నంతసేపు కూడా మనం హ్యాపీగా ఉండలేము. మన మైండ్ సెట్ని యాజ్ ఈజ్గా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నంత వరకు కూడా మనం ఎప్పుడూ హ్యాపీగానే ఉండగలము. మనం వేరే వాళ్ళ గురించి గాసిప్ చేసినా, మన గురించి ఎవరన్నా గాసిప్ చేసుకున్నా సరే, అది హెల్తీగా ఉంటే ఎవరికీ ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది ఉంటారు, అన్నిటినీ సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారితోనే ప్రాబ్లం ఉంటుంది. ఈ టాపిక్ గురించి నేను కంటిన్యూ చేస్తాను. బిఫోర్ దాట్ ఒక రోటి పచ్చడి చూపిస్తా. బెంగళూరు వంకాయ అని అంటారు, అండ్ సీమ వంకాయ, చౌచౌ మీకు తెలిసే ఉంటుంది కదా. ఆ రోటి పచ్చడి చేసిన చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ లైక్ బీరకాయ, దోసకాయ పచ్చడిలాగే ఉంటుంది. కొద్దిగా ఆయిల్లో మెంతులు, మినపప్పు అండ్ జీలకర్ర ఫ్రై చేసి, కావాల్సినవి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఈ చౌచౌని కట్ చేసి కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. లేదా అక్కడక్కడ బ్రౌన్గా అవుతూ ఉంటుంది కదా, అంతవరకు ఫ్రై చేసినా చాలు. తర్వాత కొద్దిగా చింతపండు వేసి ఫ్రై చేసి బాగా చల్లార్చి మిక్సీ పట్టేసి కొద్దిగా ఇంగువ, ఆవాలతోటి తాలింపు పెట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడి. కావాలంటే ఒక గార్లిక్ పౌడర్ కూడా మిక్సీ చేసేటప్పుడే వేయచ్చు. ఇవాళ మార్నింగ్ సిద్ధు లంచ్ బాక్స్లోకి క్యాబేజ్ పెసరపప్పు కూర చేశాను. అండ్ ఇదేమో రాగి దోశ బ్యాటర్, బయట కొన్న బ్యాటర్ అండి ఇది, నేను ఇంట్లో చేయలేదు. అండ్ దానిలోకి టొమాటో పచ్చడి చేశాను. కార చట్నీ అంటారు కదా, తమిళనాడు వాళ్ళ రెసిపీ. ఆల్రెడీ నేను రెసిపీ ఇంతకుముందు షేర్ చేశాను, బట్ ఒక షార్ట్లో పోస్ట్ చేస్తే మీ అందరికీ ఈజీగా ఉంటుంది అని అనుకున్నా. సో డెఫినెట్గా ఈ టొమాటో చట్నీ రెసిపీ నేను షార్ట్లో పోస్ట్ చేస్తానండి. యాక్చువల్గా ఇప్పుడు రైట్ నో రెసిపీ కావాలి అని అంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి ఆ రెసిపీ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మార్నింగ్ కొంచెం ఇంట్లో పని అంతా చేసేసుకొని మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టి కిందకు వచ్చేసాను. అండ్ కన్స్ట్రక్షన్ దగ్గర కొంచెం ఏం జరుగుతుందో అదంతా చెక్ చేసుకొని సంప్ కట్టేశారండి. ఇంకా ప్లాస్టరింగ్ వర్క్ అదంతా ఉంది. లోపల కొంచెం కెమికల్ అదంతా కూడా వాటర్ ప్రూఫింగ్ అది చేస్తున్నారు, కెమికల్ అప్లై చేస్తున్నారు. అండ్ నేనేమో వాకింగ్కి వచ్చేసాను. డైలీ వాకింగ్ చేస్తున్నాను. లైక్ 40 minutes అట్లా చేస్తున్నాను అనమాట. పార్క్లో మునగాకు కనిపించింది. ఆ మునగాకు కొంచెం తీసుకెళ్దాము, రాగి దోశ మీద వేయచ్చు కదా, హెల్దీ కదా అని అనిపించింది నాకు. నేనైతే యూజువల్గా కొయ్యను, ఒకవేళ తీసుకున్నా సరే కొంచెం లేతగా ఉన్నాయి, ఎప్పుడన్నా ఒకసారి కోస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా, సో అట్లా తెచ్చుకుంటూ ఉంటా. ఇక్కడ కనిపించేది పపాయ ట్రీ అండి. ఎన్ని పపాయ ఉన్నాయో కదా, అసలు ఫస్ట్ టైం అనమాట ఇట్లా చూడటము. సో అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నా. ఇది పార్క్ పక్కనింటి వాళ్ళది చెట్టు అనమాట. వాకింగ్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 10-15 minutes నేను అట్లా ఖాళీగా కూర్చుంటాను. చాలా బాగుంటుందన్నమాట అసలు అట్లా కూర్చుంటే. ఇంటికి వచ్చిన తర్వాత రాగి దోశలు వేస్తున్నాను. అండ్ ఆల్రెడీ ఇది షార్ట్లో పోస్ట్ చేశాను కదా, మీలో చాలామంది చూసే ఉంటారు. అండ్ బ్యాక్ టు ద టాపిక్, గాసిపింగ్ విషయానికి వస్తే ఆ లిమిట్ అనేది, బౌండరీ అనేది మెయింటైన్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే అందరి దగ్గర అన్నీ చెప్పుకోలేము. ఫ్రెండ్స్తో చెప్పేది ఒకలాగా ఉంటుంది, ఫ్యామిలీతో ఒకలాగా ఉంటుంది. పొరపాటున ఏంటంటే అది ఎప్పుడన్నా ఆ సందర్భం ప్రకారమో లేకపోతే అనుకోకుండానో అది ఆ మాట కనుక క్యారీ అయితే వేరే వాళ్ళకి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తే చాలా గొడవలు కూడా అవుతాయి. సో ఎంతవరకు మనం తక్కువ మాట్లాడితే అంత మంచిది అని అనిపిస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తున్నాను. ఒక 4th టైం అనుకుంటా అండి నేను ఇది చూడటము. నాకు అంత నచ్చిందో సినిమా. యాజ్ యూజువల్ మధ్యాహ్నం అన్నం తినేసి కొంచెంసేపు లై డౌన్ అయ్యి ఆ తర్వాత టీ పెట్టుకుంటున్నా. టీలో మసాలా యాడ్ చేస్తున్నాను ఈ మధ్య. ఈ మసాలా వచ్చేసరికి ఏంటంటే ఈ సీతావాటిక అని చెప్పి నేను జెప్టోలో తెప్పించుకున్నాను. ఇంతకుముందు టీ మసాలా ఎవరెస్ట్ యూజ్ చేసేదాన్ని.
లైక్ ఎవరెస్ట్ కన్నా కూడా ఇది బాగుంటుందేమో, డిఫరెంట్గా ఉంటుందేమో అన్నట్టుగా తెప్పించా. నాకైతే చాలా చాలా నచ్చింది. బట్ కొంచెం లిటిల్ బిట్ స్పైసీ ఉందన్నమాట. ఇది కొంచెం ఘాటుగా ఉంది, కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. ఇవి కొంచెం బిస్కెట్స్ పెట్టుకొని తింటే స్పైసీనెస్ అనేది కొంచెం తగ్గిందని అనిపించింది. నెక్స్ట్ టైం కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అండి. నేను లైక్ సోలో డేట్ లాగా ప్లాన్ చేసుకున్నాను. దీనికి ఒక కారణం ఉంది, ఎందుకు ఒక్కదాన్నే నేను మూవీకి వెళ్ళాను అని చెప్పి. లాస్ట్ వీక్ ఏమైందంటే మా హస్బెండ్ని అడిగా అనమాట, గర్ల్ ఫ్రెండ్ మూవీకి వెళ్తాము అని. అంటే అమ్మ నేను రాను, ఆ మూవీ ఏంటంటే కొంచెం విమెన్ ఓరియంటెడ్ అట్లా ఉంటుంది కదా, సో నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్ తోటి అన్నాను. నేను మా ఫ్రెండ్ని అడిగితేనేమో తను రేపు రేపు అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ ఉంది. అసలు తన ఇంట్లోంచి త్వరగా రాదనమాట బయటికి. సో ఇంకొకే తనతోటి అవ్వలేదు. అండ్ సునంద ఉంటుంది కదా మా ఇంటి పైన, తనతోటి వెళ్దామని అంటే తనకేమో చిన్నపిల్లలు ఉన్నారు. వీక్ డేస్లో కుదరట్లా, వీకెండ్స్లోనేమో లైక్ వీల్ గెట్ స్టక్ అప్ టు సంథింగ్ కదా, మన ఇంట్లో వాళ్ళతోటి బయటికి వెళ్ళటం అని ఏదో ఇంట్లో పనులు అలా ఉంటాయి. సో మొత్తానికి నేను ఏం చేశానంటే ఇంక ఇట్లా కాదు వెళ్ళిపోవాలి అని చెప్పి ముందు రోజు ప్లాన్ చేసుకున్నా. అడిగా అనమాట మా ఫ్రెండ్ని రమ్మంటే, నాకు కుదరదని అందుతాను. సో చక్కగా ఇంక నేను ఒక్కదాన్నే వెళ్ళాను. మొత్తానికి మూవీ అయితే ఓకే బాగానే ఉంది అని చెప్పచ్చు. అంత సూపర్గా లేదు అలా అని చెప్పి అసలు బాగాలేదని కాదు, టీనేజర్స్కి నచ్చుతుంది అనమాట. ఇది నెక్స్ట్ డే అండి. కొద్దిగా హెడేక్గా ఉంటే రోల్ ఆన్ అది అప్లై చేస్తున్నాను. చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, ఈ రోల్ ఆన్ మీరు ఏది యూజ్ చేస్తారు హెడేక్ అని. నేను వాడేది సేఫ్ కేర్ అరోమా థెరపీ ఆయిల్ అనమాట. ఇక్కడ నేను పిక్చర్ పోస్ట్ చేస్తాను మీకు. ఈ సేఫ్ కేర్ ఆయిల్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇది ఏదైనా వెబ్సైట్స్లో ఉంటుంది, అండ్ ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. అన్ని చోట్ల ఉంటుందంటే నాకు అంత ఐడియా లేదు, మాకు ఇక్కడ చెన్నైలో బాగానే దొరుకుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనం కొద్దిగా ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ అప్లై చేసుకుంటే చాలా రిలీవ్డ్గా ఉంటుంది. అండ్ జలుబు ఉన్నప్పుడు అంటే సిమ్టమ్స్ తగ్గాలి, లైక్ తుమ్ములు, దగ్గు తగ్గదు దీనికి, తుమ్ములు, కొంచెం కోల్డ్, రన్నీ నోస్ అవన్నీ తగ్గాలి అని అంటే ఒక టిష్యూ మీద వేసుకొని కొంచెంసేపు అది పీలుస్తూ ఉంటే చాలా వరకు మనకి ఈ సైనస్ ప్రాబ్లమ్స్, రన్నీ నోస్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. మనకి ఫుల్గా కోల్డ్ తగ్గిపోతుందంటే అట్లా కాదు, జస్ట్ సిమ్టమ్స్ని ఇది కొంచెం సప్రెస్ చేస్తుంది. బాగా హెడేక్ ఉందన్నమాట, ఇంకా అప్లై చేసుకొని అలా కూర్చున్నాను. అండ్ ఖాళీగా ఉన్నప్పుడు నాకు పాటలు వినటం అంటే చాలా చాలా ఇష్టము. ఈ మధ్య ఎందుకో సోను నిగమ్ 90s సాంగ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. సో ఒకసారి అట్లా పెట్టుకొని వింటా ఉన్నా. పైగా వింటర్ కదా, చల్లగా ఉంది. ఆ ఓల్డ్ సాంగ్స్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట వింటుంటే. నాకు లివింగ్ రూమ్ డెకార్ అంటే చాలా ఇష్టం అని మీ అందరికీ తెలుసు కదా. సో కొత్తగా నేను ఈ కుషన్ కార్స్ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసరికి ఎల్లో కలర్ నా దగ్గర లేదు, ఈ ఎల్లో కూడా మస్టర్డ్ ఎల్లో అనమాట. ఇది వచ్చేసరికి లైక్ లైట్ ఎల్లో కాదు, నేను కావాలని మస్టర్డ్ ఎల్లో తీసుకున్నా. ఎందుకంటే లైట్ ఎల్లో తీసుకున్నాము అంటే కొంచెం గ్లేర్ కొట్టినట్టు అనిపిస్తుంది. అండ్ లివింగ్ రూమ్కి అంత లుక్ రాకపోవచ్చు లైట్ కలర్. సో అందుకని చెప్పి నేను ఇట్లా మస్టర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కొత్తగా నేను ఈ 3 పిల్లోస్ అండ్ ఈ మొత్తం 5 పిల్లోస్ తీసుకున్నా, 5 కుషన్ కవర్స్ తీసుకున్నాను. వీటి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకొకటి చూపిస్తా అండి. అండ్ రీసెంట్గా నేను తీసుకున్నది ఈ డాన్సింగ్ డాల్. ఇది వచ్చేసరికి మొన్న తంజావూరు వెళ్ళాను కదా తమిళనాడు టెంపుల్ ట్రిప్లో. సో అక్కడ ఈ డాన్సింగ్ డాల్ తీసుకున్నాను. ఇది భలే క్యూట్గా అనిపిస్తుంది. నా లివింగ్ రూమ్ ఇదంతా కూడా ఫుల్గా వీడియోస్లో చూపించి చాలా రోజులైంది కదా, సో ఒకసారి చూపిస్తున్నాను. ఈ వ్లాగింగ్ చేయటం తగ్గింది కదండి ఎంతైనా. సో కొన్ని లైక్ అప్గ్రేడ్ చేసినవి కూడా నేను ఈ మధ్యకాలంలో చూపించలేదు. అందులో బెడ్రూమ్లో కూడా ఒక కంఫర్టర్ సెట్ తీసుకున్నా. యాక్చువల్లీ సెట్ కాదు, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నాను. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. వీడియో ఎండ్ చేసే ముందు మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే అసలు మీ కమెంట్సే నాకు చాలా మోటివేటింగ్గా అనిపిస్తున్నాయి. మీలో చాలామంది రెగ్యులర్గా కమెంట్ చేస్తూనే ఉన్నారు, ఇంకా కూడా నేను వీడియో సరిగ్గా పోస్ట్ చేయకపోయినా. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.